వెల్కమ్ టు కీటాక్స్. పాపాల భైరవుడు అని ఒక మాట ఉంటుంది. అంటే ఎలాంటి పాపాలు జరిగినా ఘోరాలు జరిగినా నెపాన్ని తన మీద వేసుకొని మోసేవాడు అని ఒక అర్థం. ఏపీ రాజకీయాల్లో వ్యూహాత్మకంగా జగన్ ని పాపాల భైరవుణ్ణి చేసే ఎత్తుగడ నడుస్తోందా? మీడియా ప్రచారం చూస్తుంటే ఇప్పటికీ ఫ్రంట్ పేజీలో సగం జగన్ గురించే రాయడం చూస్తుంటే, అధికార కూటమి నాయకులు కూడా జగన్ గురించే మాట్లాడడం చూస్తుంటే ఇదే డౌట్ వస్తోంది. అసలు ప్రతిపక్ష హోదానే లేదు అని తీసిపారేసే వైసీపీ గురించి, జగన్ గురించి ఇంత కాన్సంట్రేషన్ దేనికి? డీటెయిల్డ్ గా చూద్దాం. అంతకంటే ముందు మీరు కీటాక్స్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వెంటనే చేయండి. ఏపీలో వ్యూహాత్మకంగా కొత్త ఎత్తుగడ సిద్ధమవుతోంది. ప్రతి సందర్భంలోనూ అన్ని వేళ్లు జగన్ వైపు ఎత్తి చూపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా కనబడుతోంది. ఆర్థిక పరమైన సవాళ్లు ఎదురైతే జగన్ వైపు, ఆధ్యాత్మిక పరమైన సంక్లిష్ట పరిస్థితులు వస్తే జగన్ వైపు, అలాగే సామాజిక పరమైన సవాళ్లు ప్రశ్నలు ఎదురైతే జగన్ వైపు వేలెత్తి చూపేందుకు ప్రయత్నం జరుగుతోందా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అంబేద్కర్ జయంతి నాడు కొత్త చర్చలకు తెరదీయడం చూస్తే ఇదే అనిపిస్తోంది. నిజానికి ఏపీలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం పెట్టింది ఎవరు? అంబేద్కర్ ప్రామినెన్స్ ని నెక్స్ట్ జనరేషన్స్ కి చేరవేసే ప్రయత్నం చేసింది ఎవరు? లాంటి చర్చ ఎక్కడ రాకూడదు. వ్యూహాత్మకంగా నెగిటివ్ డైమెన్షన్ లోకి చర్చ జరిగేలా చూడాలి అనే ఎత్తుగడ దీని వెనక ఉన్నట్టు కనబడుతోంది. ప్రతి సంక్షోభానికి, ప్రతి సవాలుకి జగన్ వైపే వేలెత్తి చూపించి ఏం సాధిస్తారు? దీని వెనక బహుశా 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, జగన్ చుట్టూ ఒక నెగిటివ్ ఆరా అలాగే స్థిరంగా ఉండేలాగా ప్రయత్నించడం మొదటిదైతే, రెండోది గత ఎన్నికల సమయంలో ఏ నెగిటివ్ ప్రచారాన్ని అయితే చేశారో ఆ నెగిటివ్ ప్రచారము జనం ఆలోచనల్లోంచి చెరిగిపోకుండా చూడాలన్న ప్రయత్నం రెండోది. మూడోది, ప్రభుత్వ హామీలు గాని పర్ఫార్మెన్స్ గాని చర్చకు వస్తున్న సమయంలో, ప్రశ్నలు ఎదురవుతున్న సమయంలో జగన్ ని నెగిటివ్ ప్రచారానికి వాడాలి అనే ఎత్తుగడ ఇందులో ఉన్నట్టు కనబడుతోంది. అయితే ఇలాంటి ఎత్తుగడలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి? సాధారణంగా అయితే మీడియా అంతా ఒకవైపే ఉన్నప్పుడు, ఒక దిశలోనే ప్రచారం జరుగుతున్నప్పుడు ఇది సక్సెస్ అవుతుందా అని కొందరు అనుకోవచ్చు. నిజానికి దీనికి హిస్టారికల్ బేసిస్ ఉంది. 2010 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. నిరంతరం జగన్ మీదే బ్యానర్లు వేయడం, నెగిటివ్ వార్తలు రాయడం, పుంఖానుగా కొత్త కథలు పుట్టించడం, ఏకంగా పుస్తకాలు కూడా అచ్చు వేసిన సందర్భాన్ని, రాజకీయాన్ని ఏపీ చూసింది. అప్పట్లో ఉన్న రాజకీయ పరిస్థితి కొంచెం విభిన్నమైంది. అధికారంలో ఉన్న పార్టీ వేరు, ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న పార్టీ టీడీపీ. ఈ 2 పార్టీలని కాదని మొత్తం జగన్ మీదే చర్చ జరిగేలా చూడడం వల్ల జగన్ వేగంగా ఎస్టాబ్లిష్ కావడానికి, బలమైన రాజకీయ శక్తిగా మారడానికి ఏపీలో అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ అప్పట్లో తమకు తెలియకుండానే లైన్ క్లియర్ చేసినట్టుగా అర్థమవుతూ ఉంటుంది. చరిత్రను ఒకసారి తిరిగేస్తే మళ్ళీ ఇప్పుడు ఏపీలో జరుగుతున్న ప్రయత్నాలు, ప్రచారం చూస్తే అలాంటి పరిస్థితే మళ్ళీ వస్తోందా? జగన్ ని రిలవెంట్ గా ఉంచుతూ పదే జగన్ ని గుర్తు చేస్తూ అభిమానాన్ని తట్టి లేపుతోందా టీడీపీ అనుకూల మీడియా అనే ఆలోచన జరుగుతుంది. ఎందుకని? వైసీపీ కనుమరుగైపోతుందని, విపక్ష హోదా కూడా లేదని ఒక పక్కన ప్రచారం చేస్తూనే నిరంతరం జగన్ జపం చేయడం దేనికి సంకేతం? మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.